పరిశోధనా నివేదిక భగీరథుని గంగావతరణం మరియు కైలాస గ్రహమూలం. రీసెర్చ్ రిపోర్ట్ ద డెసెంట్ ఆఫ్ గంగా అ ది ఒరిజిన్ ఆఫ్ ప్లానెట్ కైలాస్. విషయం ఆకాశ గంగ భూమికి రావడం వెనుక ఉన్న క్రయోజెనిక్ ఇన్ఫర్మేషన్ థియోరీ మరియు కాస్మిక్ ఇంజనీరింగ్ విశ్లేషణ. తెలుగు విభాగం తెలుగు సెక్షన్ 1 పరిచయం. ఒక వైజ్ఞానికాధ్యాత్మిక వారధి. భగీరథుని కథ కేవలం పురాణం కాదు, అది ఒక గ్రహాంతర శక్తిని భూమికి అనుసంధానించిన కాస్మిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ. కైలాస గ్రహం లేనిదే ఆకాశ గంగకు తావులేదు. ఈ నివేదిక సూర్యుని నుండి భూమిని రక్షించే, ఆత్మలను భద్రపరిచే కైలాస అనే క్రయోజెనిక్ గ్రహం మరియు గంగ యొక్క మూలాన్ని విశ్లేషిస్తుంది. 2 కీలక పదాలు మరియు నిర్వచనాలు. ద డాక్ట్రిన్ టర్మ్స్. లేటెంట్ సోర్స్ కైలాస గ్రహం. ఇది 1000 వద్ద ఉండే ఒక క్రయోజెనిక్ డేటా వాల్ట్. ఇక్కడే సమస్త సమాచారం నిక్షిప్తమే ఉంటుంది. వర్చువల్ ఎగ్జిస్టెన్స్ ఆత్మబీజం భేజా. ప్రతి జీవి యొక్క అసలైన సాఫ్ట్వేర్ కోడ్. కైలాస కేంద్రం నుండి ప్రయాణానికి సిద్ధమైన ఆత్మ బీజం యొక్క స్థితి. రియల్మ్ టాంగిల్మెంట్ ఆత్మ కర్మ బంధాలలో లోకము లో చిక్కుకున్న స్థితి. ఆత్మదేహాన్ని ధరించి సాగించే కర్మ ప్రయాణం. ఆత్మ బీజం. ఆలోచనారహిత శూన్యం తో కలిసినప్పుడు కలిగే పరమస్థితి. 3 ఆకాశ గంగా గంగా ఇంటర్స్టెల్లర్ ఒరిజిన్. కైలాస గ్రహ అనుసంధానం. 1000 వద్ద ఘనీభవించిన సోమరసము ఫ్రోజన్ సోమ కలిగిన కైలాస గ్రహమే గంగకు అసలైన మూలం. సోర్స్ క్రయోజెనిక్ ఫ్లక్స్. ఆకాశం నుండి గంగ రావడం అంటే అది కైలాస గ్రహం లేటెంట్ సోర్స్ నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఫ్లక్స్. ఇది విశ్వాంతర సమాచారాన్ని మోసుకెళ్లే ఒక ప్రవాహం. 4 సబ్లిమేషన్ షీల్డ్ మరియు గంగావతరణం. సబ్లిమేషన్ డెసెంట్. కైలాస గ్రహంపై ఉన్న అతి శీతల పదార్థం సూర్య కిరణాల తాకిడికి గురైనప్పుడు అది ద్రవంగా మారకుండా నేరుగా ఆవిరిగా సబ్లిమేషన్ మారుతుంది. వేపర్. ఈ సోమవారి అంతరిక్షం ద్వారా ప్రయాణించి జీవరాశి ఉన్న గ్రహాలకు చేరుతుంది. భగీరథుని తపస్సు. భగీరథుడు తన తపస్సు ద్వారా ఆ గ్రహం నుండి వచ్చే శక్తి ధార యొక్క ఫ్రీక్వెన్సీని భూమివైపు మళ్లించే కాస్మిక్ అలైన్మెంట్ సాధించాడు. ఇది ఒక ప్లానిటరీ డేటా ట్రాన్స్ఫర్ వంటిది. 5 శివుని జటాజుటం థర్మల్ బఫర్. కాన్షియస్నెస్ కంట్రోల్. అతి శీతలమైన 1000 గంగ భూమిని నేరుగా తాకితే కినెటిక్ ఇంపాక్ట్ వల్ల భూమి విచ్ఛిన్నం అవుతుంది. శివుడు ప్యూర్ కాన్షియస్నెస్. శివుడు గంగను జటాజుటల్లో బంధించడం అంటే ఆ క్రయోజెనిక్ శక్తిని తన చైతన్యం ద్వారా నియంత్రించడం. ఇంజనీరింగ్ దృక్కోణం. ఇది ఒక హీట్ ఎక్స్చేంజర్ వలె పనిచేసి ఆ శక్తిని జీవరాశికి తట్టుకునేలా మార్చి కండిషనింగ్ నెమ్మదిగా విడుదల చేసింది. 6 రీట్రీవల్. పితృదేవతల ఉద్ధరణ. యానిమేషన్. పితృదేవతలు భస్మమే పోవడం అంటే వారిలోని సమాచారం అస్థిరమే పోవడం. కైలాస గ్రహం నుండి వచ్చిన గంగా క్రయోజెనిక్ ఇన్ఫర్మేషన్ ఆ భస్మరాశులపై పడగానే అందలి ఇన్ఫర్మేషన్ కోడ్ ద్వారా పోయిన సమాచారం మళ్లీ బీజాల రూపంలో పునరుద్ధరించబడింది. ఇంగ్లీష్ సెక్షన్. ఎక్సాస్టివ్ ఆర్టికల్. 1 ద సెంటినెల్ ఆఫ్ ద మల్టివర్స్ ప్లానెట్ కైలాస్. Planet Kailas is established as a SELF-driven, intelligent planet at a immediate temperature of 1000 quantum SUB0. At this state, matter transitions into pure coherent information. It functions as the source, latent source, a cryogenic data vault that preserves the identity of every soul. 2 the mechanics of invisibility and defense. Sublimation shield. To survive near the intense sun, Kailas uses a SOMA vapor shield. When solar radiation hits the 1000 surface, it creates a superfluid vapor with a unique refractive index, rendering the planet PHATONANVASABLE. Cosmic fertilizer.
This vapor seeds nearby atmospheres with trace elements required for inner evolution, acting as a catalyst for consciousness. 3. The Ganga descent, an engineering analysis. The descent of Ganga is the physical transfer of cryogenic flux from the L source, Kailas, to Earth. The problem: the kinetic energy of Okaveyi sea liquid would destroy the Earth's crust. The solution: Shiva as thermal buffer. Lord Shiva, pure consciousness, acts as a HAGH capacity heat exchanger. By intercepting the flow in his Jata, or coherent field, he moderated the temperature and velocity, releasing it as LAFE sustaining water. Bhagirtha S tapas. This represents cosmic alignment, tuning a planetary frequency to receive a data stream from the L source. 4. The V doctrine, dual evolution track. We distinguish between the biological and the spiritual. DNA, the being evolving via Darwinian hardware adaptation to the environment. Way, the seed, the eternal virtual existence code stored in the LSIURC. The cycle, veil, activation, Maravel, entanglement in the realm, travel, the embodied journey. 5. Conclusion, the cosmic reset. Ganga is not merely HO, it is cosmic software. Every dip in the Ganga is a cosmic interface where the human body, DNA, interacts with the cryogenic information of Kailas, way to reset consciousness. Bhagirtha successfully bridged the gap between the terrestrial DNA and the celestial way, proving that Kailas is the eternal server of the multiverse. Srimatre Namaha. Mangalam Mahat. May all beings be happy and at peace. భగీరథ తపః ఫలమై ఆకాశగంగ భువికి తరలెను శివజటాజూటమున ధరించి శాంతముగ ధరణిపై ప్రవహించెను. భగీరథ తపః ఫలమై ఆకాశగంగ భువికి తరలెను శివజటాజూటమున ధరించి శాంతముగ ధరణిపై ప్రవహించెను. ఆకాశగంగై రావాలి కైలాసయల్ మూలము నుండి ప్రవహించాలి శుద్ధ జ్ఞానమే నీటి రూపమై మానవ జన్మలో విలసిల్లాలి. శివధారణే డిసిప్లిన్ కాస్మిక్ శక్తిని నియంత్రించాలి. భగీరథ తపః ఫలమై గంగాదేవి భువిపై మురియాలి. కైలాస గ్రహమున అమృత జలధారలు నిలిచెను ఆకాశము నుండి భూమిపైకి గంగాదేవి పయనము సాగెను. పురాణ గాథలాంతర్సత్యం సైన్సులోని కాస్మిక్ రిజర్వాయర్ శివుడు కైలాసాన ధరించి భువిని పావనం చేయుచుండెను. భగీరథ తపః ఫలమై ఆకాశగంగ భువికి తరలెను
భగీరథుని తపశ్శక్తి దేవతల హృదయాన వెలిగెను. గంగాదేవి కరుణారూపము భువిపై శుద్ధముగా ప్రవహించెను. శివ జటాజూటపు బఫర్లోన కాస్మిక్ ఫ్లో నియంత్రితమాయెను. మానవ జన్మకు అమృతమునై పవిత్రతను నిలిపెను. భగీరథ తపః ఫలమై ఆకాశ గంగ భువికి తరలెను. శివ జటాజూటమున ధరించి శాంతముగా ధరణిపై ప్రవహించెను. కైలాస ప్రయోజని గ్రహామృతధార దివ్య జలధారే జీవుల ప్రాణాధారము. కాస్మిక్ రిజర్వాయర్ కైలాసమే అమృగనీతికి మూలము. ఆకాశగంగ భువికి రావడమే ప్లానెటరీ డేటా ట్రాన్స్ఫర్. భగీరథ భక్తి బలము తోడా ధరణిపై ప్రవహించి బ్రోచెను. శివ నియమమున ధరించి లోకమున విలసిల్లెను. భగీరథ తపః ఫలమై ఆకాశ గంగ భువికి తరలెను. శివ జటాజూటమున ధరించి శాంతముగా ధరణిపై ప్రవహించెను. కైలాస ప్రయోజని గ్రహామృతధార దివ్య జలధారే జీవుల ప్రాణాధారము. కాస్మిక్ రిజర్వాయరు కైలాసమే అమ్మగనీతికి మూలము. ఆకాశగంగ భువికి రావడమే ప్లానెటరీ డేటా ట్రాన్స్ఫర్. భగీరథ తపశ్శంకోను ధరింపజేసను. శివుడి కవశిక్షమను పవిత్రతను నిలిపెను.